జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై నెల 19వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి సంచారము, తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము, బుధ భగవానుడు 19వ తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలో మంగళ కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుడి సంచారము. అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబట్టి వచ్చే ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిథుల్ని లెక్క కడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ రాశుల ఈ గ్రహగమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మిథున రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అయితే అదే జ్యోతిష శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది. సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుంది అంటే నేను జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు, మన జన్మరాశి జన్మలగ్న వశాత్తు కావచ్చు, తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు. కానీ ఇక్కడ ఆయన తత్వమే ఒక చెరుకు గడ. గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ. మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు. అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు, కొంతవరకు కట్టడి చేస్తాడు. ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం, కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా. ఆయన గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గురు భగవానుడికి 5వ స్థానము, 9వ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి. సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే అలాగే మంగళకి 4వ స్థానము, 8వ స్థానము ఈ 2 ఆయన ప్రత్యేక దృష్టిలు. దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనీశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం, 10వ స్థానం ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి. అలాగే రాహు భగవానుడు కూడా పంచమ దృష్టి, నవమ దృష్టితోటి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడి వరకు మనం తీసుకుంటే ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం, అలాగే సప్తమ దృష్టితోటి నవమ స్థానాన్ని చూడడం, నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది కాలపురుషుడు కుండలిలో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ వేరే రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక 2-3 రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు. ఈ వారంలో ఇంకొక విశేషాంశం, అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనా బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము. సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతూ ఉంటుంది. ఇది అలాంటి శుభ సమయము. అంటే
దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం. రెండు అసలు సర్వకాల సర్వావస్థలు ఉపాసనకి మంచి సమయాలే. ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు, ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో. ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం యొక్క ఫలితాలు మనం ఒకసారి చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మంచి సమయంలోనే ఉన్నారు. గురు భగవానుడు రథ సారథ్యం వహిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు గురుబలం తక్కువగా కూడా ఉంది, అది వేరే సంగతి. కానీ ఉన్నంతలో గురుబలాన్ని మీరు అందరికంటే ఎక్కువగా పోగు చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే నేను మొదట చెప్పినట్లు సౌభాగ్య యోగం మీకే వర్తిస్తుంది. ఇంకా మిగతా రాశుల వాళ్ళకి కాలపురుషుడి కుండలి ప్రకారం చూసుకుంటే అందరికీ వర్తించినా మీకు స్పెషల్గా ఉంటుంది, అంటే కొంత ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళ రాశులను బట్టి వాళ్ళకి సౌభాగ్య యోగం అనేది అప్లికేబిలిటీ ఉండదు, మీకు ఒక్కళ్ళకే ఉంటుంది. కాకపోతే కాలపురుషుడి కుండలిలో ఉన్నది ఎవరికైనా సరే 30% అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది, మీకు 100% అప్లికేబిలిటీ ఉంది. ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. అసలు మీకు తెలియకుండానే మీరు కొన్ని మార్పులు చూసుంటారు. ఇప్పుడు ఆయన తృతీయ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్స్ విషయాల్లో ఎలా మాట్లాడాలి, అంటే ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏ విషయాన్నైనా ఒక ఫామ్గా ఎలా వెళ్ళాలి, ఆర్గనైజ్డ్గా ఎలా వెళ్ళాలి, సిస్టమాటిక్గా ఎలా మన పనులను పెట్టుకుంటే మన పనులన్నీ చకచక అవుతాయి, వేగవంతంగా అవుతాయి. ఇలాంటివన్నీ ఆల్రెడీ విజ్డమ్ మీకు గడిచిన ఒక నెలలో వచ్చే ఉంటుంది. ఎందుకంటే గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉండి చేస్తున్న పనే అది. సో అందువల్ల గురు భగవానుడు ఆల్రెడీ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. అయితే తృతీయంలో ఫస్ట్ 2 రోజులు సూర్యనారాయణమూర్తి కూడా సంచారం చేయడము ఇది చాలా మంచిది. అంటే మీరు ఏదైనా ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక అది మీకు అవుతుంది. ఉదాహరణకి మీరు ఏదైనా ఉద్యోగానికి ఎదురు చూస్తున్నారు, మెయిల్ కోసం కావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ కోసం కావచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కావచ్చు, వీటన్నిటికీ బాగుంది. ఇదే విషయం మనం వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది. అంటే ప్రతికూలంగా అయితే డెఫినెట్గా లేదు, అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ వారం కొంచెము ఎలా ఉంటుందంటే అంతా బాగానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే మీకు తెలియకుండానే పోస్ట్ మార్టమ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ వీక్. పోస్ట్ మార్టం అంటే నా ఉద్దేశము గతంలో జరిగిన విషయాలన్నీ తలుచుకొని దుఃఖం పొంగుకొస్తుంది ఈ వారం మీకు. ఎందుకంటే అక్కడ ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీన్ని మీరు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మీకు గోచారంలో గ్రహదేవతలు ఇచ్చే టెస్టింగ్ ఇది. అసలు విషయం ఏముండదు. పోనీ అంటే ఎప్పుడైనా సరే గతాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, ప్రస్తుతం ఏదైనా బాగోకపోతే ఎవరి వల్లైనా హర్ట్ అయినా దేనివల్ల అయినా కావచ్చు గతాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు అలాంటి విషయాలు ఏముండవు. అసలు ఆధారం అంటే ఒక విషయం అంటూ ఏమీ లేకుండా మీలో మీరు కుమిలిపోయే అవకాశం ఉంది ఈ వారము. దీన్ని మటుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. కారణం ఏంటంటే ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు మనం చూసుకుంటే కనుక ఈ వారమే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి మీ రాశిలోనే సూర్యనారాయణమూర్తి చక్కగా ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు, అంటే ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. సో ఆయన దక్షిణాయనంలో ఉంటూ ఇప్పుడు ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు. ఆయన సింహరాశిలో అంటే మీకు పంచమ రాశిలో ఉండడం వల్ల కొంత అడ్డు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఏంటంటే బాధ, దుఃఖము ఇవి కలుగుతాయి ఖచ్చితంగా. ప్లానెట్స్ టెండెన్సీని బట్టి కలుగుతుంది. పోనీ దానికి కారణం కూడా ఉండదు. ఏదైనా ఒక బాధ వచ్చిందంటే కారణం ఉందంటే ఉండదు. అదేమవుతుందంటే మీకు తెలియకుండానే మనసు కోతి కాబట్టి మీ చిన్నప్పటి దగ్గర నుంచి మొత్తం మీ లైఫ్ అంతా రీల్ వేసి సినిమా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అలా జరిగింది. పోనీ ఆ రీల్లో మంచి విషయాలు వస్తే పర్వాలేదు, మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా చేదు జ్ఞాపకాలు. ఓకే, విషన్ లాంటి స్మృతులు అవన్నీ మనకెందుకు? సో వీటికి మీరు దూరంగా ఉండాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఈ వారం, ఇది మీరు కనిపెట్టాలి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్, వీటి మీద మీరు ఈ వారం బాగా ఫోకస్డ్గా పెట్టి, అంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఈ వారం బాగా ఫోకస్డ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 2 ఉన్నాయండి, ఇది మీరు గమనించాలి. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైనా చెడే ఫాస్ట్గా ఉంటుంది, మనం అంతే కదా, చెడే ఫాస్ట్గా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ చెడు ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఎక్స్పీరియన్స్ అయితే ఈ వర్క్ ఫోకస్ పోతుంది, మీకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి. అందువల్ల మీరు మీ పని మీదే, పనే దైవం, పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి.
సత్ఫలితాలను అందుకోండి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. విద్యార్థులకి, అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే గృహిణుల మాట ఏంటండి, సీనియర్ సిటిజన్స్ మాట ఏంటండి అంటే, ఇప్పుడు గృహిణులైనా మీరు ఇల్లు చక్కగా అన్నీ చక్కబెడితేనే కదా ఇప్పుడు మీ శ్రీవారు చక్కగా కార్యాలయానికి వెళ్ళి వారి విధిని నిర్వహించి రావాలన్నా, మీ పిల్లలు బాగా ఉండాలంటే బ్యాక్ బోన్ మీరు, పిల్లర్ మీరు. గృహిణులు అంటే పిల్లర్ అంతే ఒక ఇంటికి. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడమని చెప్తారు. సో ఇలాంటి బ్యాక్ బోన్ అయిన మీరు బాధపడుతూ కూర్చుంటే ఇంటి వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుంది. సో అక్కడ అలా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల ప్రత్యేకించి ఇలాంటివి సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఆరోగ్యానికి ఎఫెక్ట్ పడుతుంది. మానసికంగా నలిగిపోతే ఏముందండి, ఫస్ట్ ఆరోగ్యం మీదే కదా ఎఫెక్ట్ పడేది. సో ఇలాంటిది ఏం లేకుండా, కాకపోతే ఇక్కడ ఒక గుడ్ పాయింట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు, అంటే 20% ఉంది, మ్యాక్సిమం లేదు. అండ్ ఇంకోటి, మీరు చూసిన అనుభవాల మీద ఇదంతా చెప్పండి. ఒక వెంట్రుక వాసి అంతే కదా, ఎన్నో చూసి ఈ ఏజ్కి వచ్చి ఉంటారు, ఈ స్థితికి వచ్చి ఉంటారు. అందువల్ల ఒక ఏజ్ని బట్టి మనం తీసుకునే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో మీ ఏజ్కి కావచ్చు, మీకున్న అనుభవానికి కావచ్చు, ఇది పెద్ద మీకు అనిపించకపోవచ్చు. అందుకే 80% మీకు అప్లికేబిలిటీ లేదు, 20% ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే అసలు అంటూ ఉంటుంది కాబట్టి ఆ 20% లేకుండా మీ పిల్లల గురించి మీరు బెంగా బాధ పెట్టుకోకండి. ఇప్పుడు ఎవరైనా సీనియర్ సిటిజన్స్కి పిల్లల గురించే కదా, అది పెట్టుకోకుండా మీరు ఒకవేళ బాధ వచ్చినా నా పిల్లలు బాగుంటారు, నా పిల్లలు నాతో బాగుంటారు, నా పిల్లలు వాళ్ళు బాగుంటారు, వాళ్ళ జీవితం చక్కగా ఉంటుందనే విషయాన్ని స్ట్రాంగ్గా మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. నిజంగా అదే జరుగుతుంది. లేదా మీరు బాధపడుతూ ఉంటే అలాంటివే ఎక్కువగా వస్తాయి. అంటే ఈ వీక్ నేను చెప్తున్నాను కదా, మీరు ఒక స్లాట్ అనేది మిస్ అయిపోతారు. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి యూనివర్స్ ఒక స్లాట్ ఇస్తుంది, అదృష్టం అనే స్లాట్ ఇస్తుంది. ఈ స్లాట్ని మీరు ఎవరెవరు బుక్ చేసుకుంటారో, ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారో చేసుకొని దీన్ని మిస్ అవ్వకుండా పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము. దీన్ని మీరు మంత్రంగాను, బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు. అంటే మీరు స్నానమైన వెంటనే శుచిలయ్యి అప్పుడు మీరు మంత్రంగా చదవచ్చు, ఓంకారాన్ని చేర్చుకొని. లేదు సర్వకాల సర్వవస్థలందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామమాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది. ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము. సో మనకి కాలగతిలో 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నమాట. ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన టైం. ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి. అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము. అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము. ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతితోటి మనకి ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ 6 నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట. ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది. రవి సంక్రమణ దినాలలో, అలాగే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని. ఈరోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి. అది కుదరలేదు, ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కుదరలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజంతా కూడా, ఈ వారం అంతా జపించుకోండి, ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు, అలాగే అందులో సూర్యనారాయణమూర్తి సంచారము. తిథులు మనకి ఈ 2 గ్రహాల వల్ల మనకి తిథులు ఏర్పడతాయి.
సో మనకి ఈ 6 నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించుకుంటే అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము. ఈ నామం తలుచుకోవడం చేతి మనకి మానసిక సంతృష్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు కానివ్వండి, మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు. శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది, మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు, ఎవరికి కనిపించదు, ఎంత నలిగిపోతారు, చిత్రహింసలకు గురవుతారు. ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈరోజు మనం చేసుకోవాల్సిన నామం, మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వారమంతా కూడా చేస్తే మంచిది. ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం. చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం. ఈ నామాన్ని జపించుకోండి. అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు, నామరూపంలోనే ఇస్తున్నాను. మీరు స్నానం చేసాక కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలందు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని. ఎలా పౌర్ణమి యోగము? ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలని అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరు, మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం. ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి. ఎవరికి వారు అనుభవించి తీరాలి. ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడి మీద పూనికతోటి, భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనం అందరం జపించి మనకున్న అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవర్ అంటూ ఏమీ ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది, ప్రార్థించేది దేనికైనా సరే. సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం. దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు, ఉత్తరాయణ పుణ్యకాలం కావచ్చు, ఆత్మీయ బంధువులారా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి. మనకున్న ఈ 6 నెలలు బాగా ఉండాలంటే ఈ 2 రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ 2 రోజులు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, గడపలకి పసుపు రాయడము, ప్రత్యేకమైన ఆరాధనలు చేయడము ఇంట్లో ఇలాంటివి. లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్కి దూరంగా, అన్నిటికీ దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి. ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల, ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను, దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు 6 నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం అయితే అది కళ్ళ. ఎవరికైనా సరే, ఎంత మహానుభావులకైనా, ఎంత ఉత్తమ పురుషులకైనా, ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం. నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు, మనమెంత పిపీలకు. సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే, మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఆ ప్రయత్నంలోనే ఈ నామజపము మనం అందరం చేద్దాము. పరమశివుడు అత్యంత దయాళువు, అత్యంత కృపాలు, పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.